నాకు ఇది పెట్టిన దాకా రియల్గా చెప్తున్నాను, ఈ సిస్టమ్ పెట్టిన దాకా మా వారు నాకు ఈ మట్టి లేకుండా ఇలా సొల్యూషన్స్తో ఇది పెంచవచ్చు అని రియల్గా నాకు తెలియదండి. రియల్లీ ట్రస్టబుల్గా చెప్తున్నాను, ఇలా పెంచవచ్చు అని నాకైతే తెలియదు అనమాట. సో మా వారు ఐడియా అయితే ఇచ్చారు, మనం సాయిల్ లేకుండా టెర్రస్ గార్డెన్ పైన ఇలాగైతే పెంచుదాము, ఒక ట్రైల్ వేద్దాము, అయితే సక్సెస్ అవుతుంది లేదా ఫెయిల్యూర్ అవుతుంది, మళ్ళీ ట్రై చేద్దాము, కానీ వాటర్లో సొల్యూషన్స్ ఇచ్చైతే పెంచుదాము అని చెప్పి మా వారి ఇంట్రెస్ట్తో ఇదైతే పెట్టడం అయితే జరిగింది. సో ఫైనల్లీ సక్సెస్ అనమాట హైడ్రోఫోనిక్ సిస్టమ్ అయితే. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనైతే మీకు పిన్ టు పిన్ ఎప్పుడు చెప్తూనే ఉన్నా మంది హైడ్రోఫోనిక్ అయితే సక్సెస్ అయ్యింది అని. సో హైడ్రోఫోనిక్ అయితే సక్సెస్ అయ్యింది, ఓకే. సో ఇవన్నీ అయితే ప్లాన్స్ అయితే పెట్టేసామన్నమాట. మెయిన్ ఏంటంటే ఈ హైడ్రోఫోనిక్ యాక్చువల్లీ బయట మనం సెటప్ పెట్టించే వాళ్ళని పిలిపించి పెట్టిస్తే సమ్ ల్యాక్స్లో అయితే తీసుకుంటారనమాట. కానీ ఏంటంటే చాలామందికి అసలు హైడ్రోఫోనిక్ అంటే ఏంటి, ఎటువంటి సాయిల్ లేకుండా మనం వాటర్లో సొల్యూషన్స్ ఇచ్చి న్యూట్రియంట్స్ సో ఇచ్చి మనం ఈ హైడ్రోఫోనిక్ ద్వారా అయితే సో ఇలా అయితే మనం ఓన్లీ వాటర్ తోటే వీటిని అయితే పెంచుతామన్నమాట. సో దీన్ని హైడ్రోఫోనిక్ అంటారు. చాలామందికి ఏంటంటే వామ్మో ఇది ఎంత కాస్ట్ అవుతుంది, బయట నుండి పిలిపిస్తే మ్యాక్సిమం ల్యాక్స్లోనే కాస్ట్ అవుతుందండి. సో అలా కాకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఈ సిస్టమ్ అయితే పెట్టుకోవాలి అనుకుంటే, నాకు ఇది మొత్తం సెటప్ పెట్టడానికి ఎంత కాస్ట్ అయింది ఏంటి, నేను సీడ్స్ ఎక్కడ కొన్నాను, అండ్ ఎటువంటి సీడ్స్ పెట్టుకోవచ్చు, అండ్ సీడ్స్ ఎలా జర్మినేషన్ చేయాలి ఏంటి, అసలు ఈ కాస్ట్ ఎంత పడింది, ఇందులో ఏ మోటార్స్ పెట్టాలి, ఆ మోటార్స్ కాస్ట్ ఎంత, ఎటువంటి సబ్మెర్సిబుల్ పంప్స్ అయితే పెట్టాలి, వాటి కాస్ట్ ఎంత, నేను ఈరోజు అయితే నాకు ఎంత కాస్ట్ అయ్యింది, ఎంత లో బడ్జెట్లో అయితే నేనైతే వీటిని పెట్టగలిగాను అనేది అయితే మీకైతే చెప్తాను ఈరోజు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వే ఆఫ్ నచ్చి ఎవరైనా ఇది స్టార్ట్ చేయాలి అనుకుంటే గో ఫర్ ఇట్ అండి. అసలు చాలా చాలా బెస్ట్ అన్నమాట. ఏంటంటే ఇది ఒక ఐడియాలజీ ప్రకారం అయితే చేసుకోవాలి మంచిగా. ఏంటంటే మంచిగా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెక్ చేసుకుంటూ మనం దీన్ని అయితే సెటప్ చేసుకోవాలి. సో ఈరోజు అయితే దీని గురించి నాకు ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది అయితే చెప్తాను. ఫస్ట్ నేను సీడ్స్ గురించి చెప్తానండి. నేను సీడ్స్ ఇక్కడ కనపడుతుంది కదా సీడ్ బాస్కెట్, సో సీడ్ బాస్కెట్ అని చెప్పి మీరు అమెజాన్లో సెర్చ్ చేయండి. మీకు ఓన్లీ హైడ్రోఫోనిక్కి సంబంధించి ఇవి అన్నమాట సీడ్స్. ఇది వచ్చేసి బోక్చాయ్, ఇది వచ్చేసి సెల్లరీ, సో ఇది కూడా అదే, ఇది వచ్చేసి లెటసీ అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే సీడ్ బాస్కెట్ వాళ్ళ దగ్గర దొరుకుతాయండి మనకి. ఇది అమెజాన్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఈ సీడ్ బాస్కెట్ అని చెప్పి అమెజాన్ సెర్చ్ బార్లో అయితే సెర్చ్ చేయండి. సో ఏంటంటే వాళ్ళ దగ్గర కాస్ట్ ఎక్కువేనండి, 100 రూపీస్ పడింది ఈచ్ ప్యాక్ వచ్చి. సో 100 రూపీస్ పడినా సరే ఏంటంటే ఇవి చాలా చాలా అసలు ఎంత నీట్గా ఎంత బాగున్నాయి అంటే జర్మినేషన్ పక్కా అండి. ఒక్క సీడ్ పెట్టాము అంటే అది మిస్ అవ్వదు అనమాట. సో పక్కాగా జర్మినేషన్ అయితే అవుతుంది. సో సీడ్స్ అయితే ఇలా సీడ్ బాస్కెట్లో ఇలా అయితే సీడ్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఈ సీడ్స్ ఏంటంటే సో ఇవైతే సీడ్స్ అన్నమాట. దీనికి హైడ్రోఫోనిక్కి సంబంధించి మన ఇష్టం, మనం ఏం పెట్టుకోవాలనుకుంటే అది. ఈ సెల్లరీ, లెటసీ, ఈ బోక్చా ఇవే కాకుండా మేము రీసెంట్గా టమోటోస్ కూడా పెట్టామన్నమాట. మిర్చి పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట. సో అలా టమోటోస్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వెజిటేబుల్స్ అవైతే పెట్టుకోవచ్చు. సో ఏంటంటే ఇలా ఇది ఓన్లీ కోకోపేట్ అండి. ఈ సాయిల్ వచ్చేసి ఇది సాయిల్ ఏం కాదు, సాయిల్ నేను ఏం మిక్స్ చేయలేదు చూడండి, జస్ట్ కోకోపేటే ఇది.
ఈ కోకోపేట్లో ఇలా ఒక్కో సీడ్, ఇది సీడ్లింగ్ ట్రేలో ఒక్కో సీడ్ అయితే పెట్టేశాను అనమాట. ఈ విధంగా జర్మినేషన్ అయితే జరుగుతుందన్నమాట. జర్మినేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ మనం ఇలా సీడ్లింగ్ ట్రేలో నుంచి ఒక్కోటి అయితే ఇలా తీస్తాం కదా, ఇలా ఇది ఇలా వాటర్ పోసి ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా ఊడొచ్చేసిద్దండి. సో ఇంకొంచెం పెద్దవి అయితే అవ్వాలి. సో ఇలా తీసిన ప్లాంట్ ఏంటంటే ఇలా స్పాంజ్ డస్టర్స్ అండి, మనకి బయట అవైలబుల్గా దొరుకుతాయి. ఈచ్ వన్ వచ్చి 20 రూపీస్ అనుకుంటా ఈ డస్టరు. సో ఇలాంటి డస్టర్ తీసుకొచ్చి ఇలా స్క్వేర్ పీస్ ఇలా కట్ చేసుకొని జస్ట్ ఇలా ఓపెన్ చేసేసి డస్టర్ని ఈ ఓపెన్లో ఇలా పెట్టేయడమేనమాట. సో ఇలా పెట్టేసి ఇలా స్టిక్ అయిపోతుంది ఇది. సో అలా పెట్టినవేనండి ఇవన్నీ. సో చూడండి, అలా పెట్టినవే ఇవన్నీ. రూట్స్ చూడండి ఎంత మంచిగా అయితే వచ్చేసినాయో, అన్నీ అలా పెట్టుకోవడమేనమాట. సో మొక్కలు కూడా జర్మినేషన్ అయితే అయిపోయినాయి. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ టైర్ ఉంది కదండి, ఇది వచ్చేసి మనకి బయట హార్డ్వేర్ షాప్లో అయితే దొరుకుతుంది. సో ఇదైతే పైన క్యాప్ అనమాట, ఇవి కూడా మనం తీసుకొచ్చుకోవాలి. ఇదైతే వచ్చేసి సో మేమైతే ఇదైతే 4 ఫీట్ తీసుకున్నాము. 10 ఫీట్ వచ్చేసి 550 రూపీస్ ఈ ట్యూబ్ అయితే. సో ఇది మేము ఈ హోల్స్ ఎలా పెట్టాము ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే మళ్ళీ డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ అయితే ఇస్తానన్నమాట. సో మళ్ళీ మీరు ఇవి నేను ఎలా హోల్డ్ చేశాను అనేది అయితే ఒకసారి చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పెంచుకోవాలి హైడ్రోపోనిక్ ద్వారా వితౌట్ సాయిల్ ఓన్లీ వాటర్తో పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే ఈ టైర్ మొత్తం మేము ఎలా చేసాము, ఈ ట్యూబ్ మొత్తానికి హోల్స్ ఎలా చేసాము అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఆఫ్టర్ దట్ ఈ టిన్స్ అండి, ఈ టిన్స్ సో ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నాం అనమాట బల్క్లో. ఈ లింక్ కావాలన్నా కూడా నేను పెడతానమాట. ఇదేంటంటే మీరు ఏ రోప్ అయినా వాడచ్చు. సో మేమైతే నవ్వారు తీసుకున్నామన్నమాట, లేదా మీరు కాటన్ ఏదున్నా సరే కాటన్ది మీరు తీసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇది వాటరు బాగా పీల్చుకొని ఇది వాటర్ బాగా పీల్చుకొని దీన్ని ఎప్పుడు తడిగా ఉండేలాగా ఈ స్పాంజ్ని అయితే చూస్తుందండి. ఇంకోటి ఏంటి, ఇది టైం టు టైం అనమాట. మార్నింగ్ 6కి ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా, అండ్ నైట్ 10కి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. అది మొత్తము స్మార్ట్ ప్లగ్ అని చెప్పి ఉంటుంది. సో అది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నా, అది కూడా అయితే నేను లింక్ అయితే ఇస్తానన్నమాట. ఆ స్మార్ట్ ప్లగ్ ఏంటంటే ఆటోమేటిక్గా మార్నింగ్ 6 to నైట్ 10 ఇది ఆగిపోతుంది అనమాట. మరి నైట్ అంతా దీనికి వాటర్ కావాలి కదా, ఏం చేస్తుంది? సో ఇదైతే తడిచి ఉంటుంది కదా, స్పాంజ్ కూడా ఆల్రెడీ తడిచే ఉంటుంది. సో ఈ తడంతా దీనికి తీసుకొని నైట్ మొత్తం నైట్ అంతా వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి సో ఏం ప్రాబ్లం ఉండదు. ఆటోమేటిక్గా మార్నింగ్ 6 కల్లా ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. ఏంటంటే స్మార్ట్ ప్లగ్ వైఫై అనమాట అది. సో దీన్ని ఇలా పెట్టేసి ఇలా అయితే పెట్టేస్తాము. ఈ 4 ఇంచ్ పైప్ ఉంది కదా, ఈ సెటప్ వాటికి ఇంతండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ టిన్ను మామూలుగా మనకి డబ్బాలు ఎక్కడైనా దొరుకుతాయండి. మేము ఈ డబ్బా అయితే బయట అయితే తీసుకొచ్చాము. ఇక్కడ దాకా అయితే వాటర్ అయితే పోసుకోవాలండి మనము. చూడండి ఇక్కడ దాకా అయితే 3/4 అయితే వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకున్న తర్వాత చూడండి ఆక్వా 60 సబ్మెర్సిబుల్ పంప్. సో ఇది సబ్మెర్సిబుల్ పంప్ అన్నమాట. ఇదేంటంటే మనకి ఎక్వేరియమ్స్ ఉంటాయి కదండి, మన హౌస్లో పెంచుకుంటాం కదా స్మాల్ ఎక్వేరియమ్స్, ఫిష్ ఎక్వేరియమ్స్, వాటిల్లో ఉంటుంది అనమాట. ఇది స్మాల్ది అనమాట సబ్మెర్సిబుల్ పంపు. సో ఇదెంత 250 రూపీస్ పడింది అమెజాన్లో. సో ఈ 250 రూపీస్ ఆక్వా 60 అయితే, సో ఇక్కడ వచ్చేసి కాస్ట్ 270 అని ఉంది.
కానీ మనకేంటంటే 250 రూపీస్కి అయితే వచ్చేసింది అనమాట. సో దీన్ని ఏంటంటే ఇక్కడ పంపు ఉంది కదా, సో దీన్ని అయితే ఇక్కడ లోపల అయితే పెట్టేస్తాము. సమ్ ఇక్కడ కనెక్షన్ అయితే ఇస్తామన్నమాట మనము. సో దీన్ని అయితే ఓపెన్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇది మొత్తం కనెక్షన్ అనమాట. మనకు వాటర్ ఎలా వస్తున్నాయో చూడండి, చూసారా మనకు వాటర్ ఎలా వస్తున్నాయో. సో ఇది మొత్తం మనం ఏంటంటే అది పెట్టేసి సిస్టమ్ మొత్తం ఎలా పెట్టాలో నేను ఆల్రెడీ చూపించానండి. సో చూడండి, సో ఇది ప్లగ్ అయితే కనెక్ట్ చేయాలన్నమాట. ప్లగ్ కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇక ఇలా వాటర్ అనేవి ఇలా అన్నీ సరఫరా అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయినప్పుడు ఇది మొత్తం అయితే ఆఫ్ అయిపోతుందండి. సో అదన్నమాట. ఇది 4 ఇంచ్ పీవీసీ పైప్ అయితే తీసుకున్నామండి. మాకు 4 ఇంచ్ చాలు అని చెప్పి మేము 4 ఇంచ్ అయితే తీసుకున్నాము. ఈ ఒక్క 4 ఇంచ్కి సో ఇదైతే ఒక డబ్బా. అలాగా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, వేస్ట్గా ఇలా డబ్బాలు ఇలాంటివి కూడా వస్తాయి కదండి, ప్లాస్టిక్కి మనం వాడనివి కూడా ఉంటాయి కదా, అలా అన్నమాట. సో ఇది తీసుకున్నాను. ఈ 2 సెట్ అన్నమాట, ఇలా తీసుకున్నాను. ఇది కూడా సో ఇది చూసారు కదండి, ఇది వచ్చేసి 4 ఇంచ్ పీవీసీ పైప్ అన్నమాట, 4 ఇంచ్ క్యాప్. ఇది మొత్తం వచ్చేసి 4 ఫీట్ అన్నమాట. సో సేమ్ ఇది కూడా అలాగే 4 ఫీట్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి 6 ఫీట్ అండి. ఈ టైర్ మొత్తం, ఇది సింగిల్ టైర్ కదా, ఇది మొత్తం వచ్చేసి 6 ఫీట్ అయితే హైట్ ఉందన్నమాట. ఇందులో 3 టైప్స్ అయితే పెట్టాము. చూడండి, ఇది లైక్ చూడడానికి సేమ్ కొత్తిమీర లాగానే ఉంది. సో ఇదైతే సెల్లరీ అన్నమాట, సెల్లరీ ఉంది ఇందులో. సో బోక్ చాయ్ పెట్టాము, లెటసీ అయితే పెట్టాము అన్నమాట. ఈ 3 అయితే పెట్టేసాము. ఇది 6 ఫీట్ ఉండేవాట. సో ఇంకోటి కూడా పెట్టాము ఇందులో, ఇది నాకు అందని కూడా అందట్లా, కాలే అండి ఇది. సో చూడండి ఎలా ఉందో, కాలే 4 టైప్స్ అయితే ఇందులో పెట్టేసామన్నమాట. సో ఇది మొత్తము సేమ్ సబ్మెర్సిబుల్ పైపు అండ్ సేమ్ ఫిట్టింగ్ సేమ్ అన్నమాట. ఇది మొత్తం నాకు దగ్గరగా 1200 అయితే ఇదొక్కటే 1200 అయితే పడిందండి. సో ఇవైతే 1000 అయితే పడింది, ఇది 1000 అయితే పడింది. చెప్పాను కదండి, ఇది సబ్మెర్సిబుల్ వచ్చి 250 కాస్ట్ అయితే పడింది. ఇవి కూడా ఈ టిన్స్ కూడా అమెజాన్లో తీసుకున్నాము. ఈ టిన్స్ కూడా ఇంకా మీకు క్వాంటిటీ ఎంత కావాలో అంత దాన్ని బట్టి అయితే పడింది. ఇవి 100 వచ్చేసి 500 దాకా అయితే పడినాయండి ఇవైతే, ఈ టిన్స్ అయితే. మళ్ళీ డస్టర్ ఒక 20 రూపీస్, ఒక డస్టర్ అయితే దీనికి సరిపోతుంది అన్నమాట. ఇంకా ఇది 4 ఇంచ్ క్యాప్, ఈ రాడ్, ఇది వచ్చేసి పైపు చెప్పాను కదండి, 10 ఫీట్స్ వచ్చేసి 550 పడింది, అంతే కదా. 10 ఫీట్ వచ్చి 550 పైప్ అయితే. సో నాకు మొత్తం ఇది ఒక్కటే చేయడానికి మినిమం దగ్గరగా 1000 రూపీస్ అయితే పడినాయండి. అసలు ఈ హైడ్రోఫోనిక్లో వేసేది మెయిన్ ఇదే అండి, సొల్యూషన్స్. పార్ట్ ఏ పార్ట్ బి సొల్యూషన్స్ అన్నమాట. ఇవి 2 కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 2 వచ్చేసి 700 అయితే పడినాయి అన్నమాట. ఇవేంటంటే దీంట్లో వాటర్ ఏంటంటే వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేసుకోవాలి మనం, ఈ సొల్యూషన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎంతండి, ఈ పైన క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్తో అయితే మనం అందులో 10 లీటర్స్ ఇచ్చామనుకో, ఇక్కడ మీకు మెజర్మెంట్ ఉంటుందండి కంపల్సరీగా. మీరు ఎంత కలపాలి ఏంటి అనేది ఇక్కడైతే మెజర్మెంట్ ఉంటుంది. 1 లీటర్కి వచ్చి 4 ml అయితే కంపల్సరీగా ఏబి సొల్యూషన్స్ అయితే కలపాలన్నమాట వాటర్లో. ఇది వచ్చేసి 4 ఛానల్ హైడ్రోఫోనిక్ సిస్టమ్ అండి. ఇవి 4 కార్నర్స్ 4 పైప్స్ అయితే తీసుకున్నాము. 4 వచ్చేసి అది వచ్చేసి 4 ఫీట్ ఉంది, ఇది 4 ఫీట్, ఇది 4 ఫీట్, ఇది 4 ఫీట్ అన్నమాట. సో ఇది మొత్తం చేయడానికి 3000 అబోనే అయ్యిందండి. సో ఇదన్నమాట. సో ఈ 3 ఒక 3000
ఇది ఒకటి 3000, 6000 సీడ్స్, ఇంకా మనకి సబ్మెర్సిబుల్ పైప్స్, సీడ్స్, ఈ సొల్యూషన్స్ అన్నీ కలిపి మ్యాక్సిమం ఒక 10,000 దాకా అయితే అయ్యిందండి. ల్యాక్స్ ఎక్కడ, 10,000 ఎక్కడండి చెప్పండి. సో మన ఓన్ ఐడియాతో పిన్ టు పిన్ చెక్ చేసుకుంటూ దీనికి పైన ఇలా గ్రీన్ షేడెడ్ నెట్ అయితే వేసామన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం సెమీ నీడలో అయితే ఉండాలన్నమాట, హైడ్రోఫోనిక్ వచ్చేసి. సో దానికోసం ఆల్మోస్ట్ ఇదైతే వేసేసాము. సో ఇదన్నమాట హైడ్రోఫోనిక్ సిస్టము. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను అవి లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇదన్నమాట ల్యాక్స్లో అయ్యేవి మేము ఐడియాతో ఇలా అయితే సింపుల్గా అయితే 10,000తో లో బడ్జెట్లో అయితే కానిచ్చేసామండి. సో ఎలా అనిపిస్తుంది మీకు కూడా ఈ హైడ్రోఫోనిక్ సిస్టమ్ నచ్చిందా? సో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు కూడా ఈ పద్ధతి నచ్చి మీరు కూడా చేయాలి అనుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ గో హెడ్ అండి. చిన్న ప్లేస్ కూడా సరిపోతుంది, జస్ట్ ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని మొక్కలు పెట్టగలిగాము. సో అదన్నమాట హైడ్రోఫోనిక్ సిస్టము. మన వీడియోని చూస్తూ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకా 10 మంది చూస్తారు. సో వాళ్ళు కూడా పెట్టుకోవడానికి నేను మీకు ఐడియా ఇస్తే మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఒక ఐడియా పాస్ అయినట్టు అనిపిస్తుంది. సో మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.